సింహాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళు ఆ దేవుడి కొండని ఎలా దోచేశారో నేను కనిపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో ఏది ఋషికొండ దగ్గరన ఆల్రెడీ ఉన్నటువంటి టూరిజంకి సంబంధించినటువంటి బిల్డింగ్ కూల్చి కొత్త బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ మట్టి యువతల పడకుండా రోడ్ల మీద పడకుండా పట్టాలు కడితే పరదాలు కట్టి మోసం చేస్తున్నారని చెప్పారు. ఇప్పుడు అదే మోసం ఈ ప్రభుత్వం చేస్తుందా అన్నటువంటి కోణాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. విశాఖపట్నంలోని కొండలన్నిటి గుండు చేస్తున్న ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ కోసం నగర నడ్డిబొడ్డిన నరసింహస్వామి కొలువైన సింహాచలం కొండని అప్పగించింది. భారీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేకుండా కొండను తొలిచేస్తున్న గిరి ప్రదక్షిణకి తరలొచ్చే భక్తులకు కనపడకుండా చేసేందుకు ప్రభుత్వం పడరాని పాటు పడుతుంది. సింహాచలం కొండ మీద తవ్వకాలు కనిపించకుండా భారీ షీట్లు గ్రీన్ మ్యాట్స్తో కవర్ చేసేందుకు ప్రయత్నించి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కొండ వద్ద భారీ షీట్లు గ్రీన్ మ్యాట్స్ ఎందుకు ఏర్పాటు చేసిండు పెద్ద సంఖ్యలో భక్తులు సందేహం వ్యక్తం చేయడంతో సర్కార్ బండారం బట్టబయలేదు. నరసింహస్వామి కొలువైన కొండకే చంద్రబాబు ప్రభుత్వం ఎసరబెట్టడం తీవ్ర అపచారమని భక్తులు వాపోయారు. డేటా సెంటర్ పేరుతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానుసారం తవ్వకాల మీద భక్తులు మండిపడుతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.